నంద్యాల నూనెపల్లెలోని వ్యవసాయ మార్కెట్ యార్డు స్థల కేటాయింపు వ్యవహారం ఇప్పుడు జిల్లాలో రాజకీయ దుమారం రేపుతోంది. రైతుల కోసం వినియోగించాల్సిన అత్యంత విలువైన మార్కెట్ యార్డు స్థలాన్ని తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి కేటాయించాలనే ప్రతిపాదనలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నంద్యాల జిల్లా టీడీపీ అధ్యక్షుడు కోరిన మేరకు నూనెపల్లె మార్కెట్ యార్డులో 2 ఎకరాల స్థలాన్ని పార్టీ కార్యాలయానికి కేటాయించాలని జిల్లా కలెక్టర్ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ఈ ప్రక్రియలో భాగంగా శనివారం వ్యవసాయ మార్కెట్ జాయింట్ డైరెక్టర్ రామాంజనేయులు మార్కెట్ యార్డ్ చైర్మన్ హరిబాబుతో కలిసి ప్రతిపాదిత స్థలాన్ని పరిశీలించారు. అక్కడ ఉన్న నిర్మాణాల తొలగింపు, స్థలం విలువ తదితర అంశాలపై ప్రభుత్వానికి పూర్తి నివేదిక సమర్పిస్తామని ఈ సందర్భంగా జేడీ వెల్లడించారు. ఈ సందర్భంగా విలేకరులు జేడీ రామాంజనేయులను సూటిగా ప్రశ్నించారు. రైతుల అభివృద్ధికి కేటాయించాల్సిన విలువైన భూమిని ఒక రాజకీయ పార్టీ కార్యాలయానికి ఎలా కేటాయిస్తారు? దీనిపై రైతుల నుంచి వస్తున్న అభ్యంతరాలకు మీ సమాధానం ఏమిటి అని అడిగిన ప్రశ్నకు జేడీ ఆశ్చర్యకరమైన సమాధానం ఇచ్చారు. జేడీ రామాంజనేయులు మాటల్లో, ప్రస్తుతం నూనెపల్లె మార్కెట్ యార్డులోని సదరు స్థలం రైతులకు పెద్దగా ఉపయోగపడటం లేదు. అందుకే దానిని లీజు ప్రాతిపదికన టీడీపీ కార్యాలయానికి కేటాయించేందుకు నివేదికలు పంపుతున్నాం. అయితే రైతులకు అవసరమైన మిగిలిన స్థలాన్ని వారి కోసమే వినియోగిస్తాం. రైతుల అవసరాల కోసం నిర్మించిన మార్కెట్ యార్డులో స్థలం అనవసరం అని ప్రభుత్వ ఉన్నతాధికారి వ్యాఖ్యానించడంపై రైతు సంఘాలు మండిపడుతున్నాయి. భవిష్యత్తులో మార్కెట్ విస్తరణకు ఉపయోగపడే స్థలాన్ని రాజకీయ కార్యాలయాలకు దారాదత్తం చేయడం ఎంతవరకు సమంజసమని సామాన్యులు ప్రశ్నిస్తున్నారు. ఈరోజు నంద్యాల మార్కెట్ యార్డ్ను జేడీ గారైన రామాంజనేయులు సార్ గారు పరిశీలించడం జరిగింది. గతంలో నంద్యాల జిల్లా తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి 2 ఎకరాలు కేటాయించినందున ఆ స్థలం పరిశీలించడానికి జేడీ గారు ఈరోజు వచ్చి విజిట్ చేయడం జరిగింది. స్థలం పరిశీలించడం జరిగింది. ఫర్దర్ అధికారుల సూచనల మేరకు మిగతా కార్యక్రమం జరగడం. జిల్లా తెలుగుదేశం ప్రెసిడెంట్, నంద్యాల జిల్లా తెలుగుదేశం ప్రెసిడెంట్ గారు వారి యొక్క ఆఫీస్ బిల్డింగ్ కట్టుకోవడానికని 2 ఎకర్స్ మార్కెట్ యార్డ్ లో స్థలం కేటాయించవలసిందిగా ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేయడంతో దాని మీద కలెక్టర్ గారు గవర్నమెంట్ కు ఒక ప్రతిపాదన పంపడం జరిగింది. దాన్ని బేస్ చేసుకుని మనము ఈ యొక్క మమ్మల్ని ఫీజిబిలిటీ రిపోర్ట్ పంపడం అని గవర్నమెంట్ నుంచి ఆదేశాలు రావడంతో ఈ రోజు యొక్క స్థల పరిశీలన చేసి దీంతో ఏమేమి స్ట్రక్చర్స్ ఉన్నాయి, వాటి విలువ ఎంత, దాన్ని డిమాలిష్ చేయడానికి ఇటువంటి కాస్ట్ అంతా ఇవన్నీ కూడా సబ్మిట్ చేసి ఈ యొక్క ల్యాండ్ తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి తీసుకోవడానికి ప్రతిపాదనలు పంపడకు ఈ యొక్క విజిట్ చేయడం జరిగింది. ఇది వాళ్ళకు ఇవ్వడం అనేది మాకు పెద్దగా యూజ్ లేదు కాబట్టి అదర్ ఆల్టర్నేటివ్ గా ఇది లీజ్ బేసిస్ లో టైటిల్ హోల్డ్ మన దగ్గరే ఉంటుంది, బట్ లీజ్ బేసిస్ లో ఇవ్వడం జరగడానికి అవకాశం ఉంది. ఆ విధంగా రికమెండ్ చేయడం జరుగుతుందని మీ ద్వారా తెలియజేస్తాం. స్థలం ఇంకా చాలా ఉంది, దాన్ని ఫుల్లీ యూటిలైజ్ చేసుకుంటాము. కావాల్సిన స్ట్రక్చర్స్ అడిషనల్ గా స్ట్రక్చర్స్ కూడా పెట్టుకోవడం జరుగుతుంది. ఇది అదనంగా ఉంది కాబట్టి దీన్ని వాళ్ళకి కేటాయించడానికి ప్రపోజల్ పంపారు. మేము సాధ్యాసాధ్యాలు చూసి రికమెండ్ చేయడం జరుగుతుంది.